శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాలలో బుధగ్రహం అత్యంత శక్తివంతమైన గ్రహం. అక్టోబర్ 31వ తేదీన బుధగ్రహం వృశ్చిక రాశిలోకి ప్రవేశించింది. ఇక వృశ్చిక రాశిలోనే జనవరి 4వ తేదీ వరకు బుధగ్రహం కొనసాగుతుంది. సాధారణంగా ఏ రాశిలో అయినా 3 వారాలకు మించి బుధుడు సంచరించాడు. కానీ ఈసారి వృశ్చిక రాశిలో ఏకంగా 64 రోజుల పాటు బుధ సంచారం జరుగుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. దీనిలో మొదటిగా ఉన్నది వృషభ రాశి. వృషభ రాశి వారికి బుధుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంతేకాదు బుధుడిని గురు శని గ్రహాలు పూర్ణ దృష్టితో చూస్తున్నారు. దీంతో జనవరి 4వ తేదీలోపు ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. వివాహ సంబంధాలు ఖరారయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక తదుపరి కర్కట రాశి. కర్కట రాశిలో పంచమ స్థానంలో బుధుడు సంచరించడం కారణంగా కర్కట రాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి గృహ సంబంధిత విషయాలలో సమస్యలు తొలగిపోయి వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం సంతోషంగా సాగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఇక సింహరాశి వారు. సింహరాశి వారికి 4వ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఇక సింహరాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. నూతన గృహాలు కొనుగోలు చేసి గృహ ప్రవేశాలు చేసే అవకాశం ఉంది. ఆస్తుల సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోనే బుధుడు సంచరిస్తున్న కారణంగా వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా హోదా స్థాయి పెరుగుతాయి. నిరుద్యోగుల కళ సహకారం అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. గృహయోగం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇక తదుపరి మకర రాశి. ఈ రాశికి లాభస్థానంలో ఉన్న రవి మీద పంచమ స్థానం నుంచి గురువు దృష్టి పడినందువలన అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య వ్యక్తిగత సమస్యల నుంచి కూడా చాలా వరకు విముక్తి లభిస్తుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వ మూలక ధన లాభం కలుగుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు కూడా లభిస్తుంది. రాజకీయాల్లో రాణించే అవకాశం కూడా ఉంది. ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఇక చివరిగా కుంభరాశి. ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న గురువుతో దశమంలో ఉన్న రవికి సమసప్తక దృష్టి ఏర్పడినందువలన ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మరికొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటు ఉండదు. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది ఈ కుంభరాశి వారికి. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఈ నేటి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.